ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్ వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎస్ఈసికి పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గత 2 రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతో పాటు లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లను కూడా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందువల్ల విచారణ జరగలేదు. మంగళవారం విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీల్లోని 1,12,288 వార్డుల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. నేడు కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అనేది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి నిన్న ఆయన నోట్లకి వెళ్ళి కూడా ముచ్చట బయటకు వచ్చింది. ఇక నిన్న మొన్న ఈ డీసీసీ ఎంపిక విధానంలో కొంత కచ్చపెచ్చ వ్యవహారం నడిచింది. మేము కష్టకాలంలో పార్టీని బతికించి జీవం పోసి ప్రాణం పోసి ఉరుకల పెట్టించి జేబు గుల్ల చేసుకొని కూడా మేము ఎన్నో ఒడిదొడు కూడా ఎదుర్కొని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మేము బతికించిన వాళ్ళం. ఇలా మమ్మల్ని కాదని ఇలా పచార లేని వాళ్ళని గుంజుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడుతున్నారు. ఇదెక్కడి పాపం అనేది కూడా కొంత అక్కడక్కడ తెలంగాణ వ్యాప్తంగా మంటలు గుప్పు అంటున్నాయి. ఇక మరి సర్పంచ్ ఎలక్షన్ల ముందరనే మరి వాళ్ళు జబ్బలు జారేసి ఇక మేము ఇంత కష్టపడి ఈ రకంగా మేము ఊపిరి పోసి మేము కన్నబదల పడితే ఇవాళ సొమ్మోగొంది సోకోగొంది అయింది. నోని బూరే నోడు తిన్నట్టు అవుతుంది. ఇదెక్కడి కథ అని మరి వీళ్ళు జబ్బలు జారేస్తే మరి సర్పంచ్ ఎలక్షన్లలో ఏమైనా కథ మరి కింది మీదకి అయ్యానా అనేది ఇప్పుడు కొంత అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీనే కొంతమంది కార్యకర్తలు గుసగుస పెట్టుకుంటుర్రు. చూడాలి మరి ఎట్టెట్టు ఈ పంచాయతీ చదవకుండా ప్రతి చోట. అయితే ఇంట్లో ఇంకో ముచ్చట ఏందా అంటే కొంతమంది పదవులు ఉన్నోళ్ళకే మళ్ళీ పదవులు అంటగట్టిరు అనేది కూడా పొక్కుతుంది. ఎమ్మెల్యేలకు పదవి ఉన్నాక మళ్ళీ ఈ డీసీసీలు వాళ్ళకు అంటగట్టుడేంది? ఉన్ననాడు ఉట్ల పండుగ లేని నాడు ఉట్ల పండుగ అన్నట్టు ఉన్నోడేమో అరగక సచ్చేది ఏంది, లేనివాడేమో ఆ కడుపుల పేగులు ఒర్రి సచ్చేది ఏంది అన్నట్టు ఇప్పుడు పదవి ఉన్నోళ్ళకు ఇంకా పదవి అంటగట్టుడేంది, ఒక్కొక్కరికి 2-3 పదవులు ఏంది, లేని వాళ్ళకు మొత్తమే లేకపోవడం ఏంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలయ్యిందట. ఇది మరి తీర సర్పంచ్ ఎలక్షన్ల ముందరనే కథ నడిచింది కాబట్టి మరి కొన్ని కోల్యాగలు మరి మేకొంటాయా, కాడెత్తుకొని ముంగడికి నడుస్తాయా, లేకపోతే జబ్బలు జారేసి చప్పట్లు కొడతాయా చూడాలి. ఒక్కసారి ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల డిమాండ్లు అమలు చేసి చూపుతాం. అమ్మో ఈ కోల్యాగా ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి.